మాతృదేవోభవ. మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్లా, మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్లా, మాయమైనచో సాయములింకేముండును, మాయమైనచో సాయములింకేముండును. మాయము కావలదు మాయము కావలదు నేనమాయకుడగుదున్, మాయము కావలదు నేనమాయకుడగుదున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 965 భాగానికి స్వాగతం. ఇదొక చిత్రమైన ప్రార్థన అమ్మవారికి. ఎందుకంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరక అని వేదం స్పష్టంగా చెబుతోంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్మ తప్ప రెండవది లేదు అంటే ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్న జగత్తు మాయే. అంచేతనే ఇది మాయ అనడానికి శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా మనం రోజుకు చేయొచ్చు. స్వరూపాలు మాయ, పేర్లు మాయ మారిపోతున్నాయి, స్వరూపాలు మారిపోతున్నాయి, భావాలు మారిపోతున్నాయి, భావాలను బట్టి ఏర్పడిన అనుబంధాలు మారిపోతున్నాయి. మారిపోయేది ఏదైనా మాయే. నా అసతో విద్యతే భావక నా అభావో విద్యతే సతః, భగవద్గీత 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన మాట. ఉన్నది ఎప్పుడూ లేకపోవడం ఉండదయా, లేనిది ఎప్పుడూ ఉండడము ఉండదయా అన్నాడు. అంచేత ఈ జగత్తు ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ దీనికి మూలమైన ఆత్మస్వరూపం పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఇది మాయ. ఎందుకంటే ఇది నిరంతరం మారిపోతుంది. మారిపోయేది ఏది సత్యమో కాదు, శాశ్వతమో కాదు, స్థిరమో కాదు. స్థిరము శాశ్వతము కానిది సత్యము కాచాలదు. అంచేత నీ జగత్తంతా ఎలాగూ మాయే కాబట్టి మా అమ్మవారిని అడిగిన మాయమ్మకు విశ్వం ఎలా మాయమైపోతుంది. విశ్వం జ్ఞాని అయిన వాడికి విశ్వం ఉండదు. విశ్వంలో వాడు ఉంటాడు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఏవి అతని మనసుకు పట్టవు. మన మనసుకు పట్టినంత వరకు ఏదైనా మాయే. మనం రాత్రి పడుకున్నాం, గాఢ నిద్రలో ఉన్నాం, ఇంట్లో కానీ బయట కానీ ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకు దానికి సంబంధం లేనట్టేగా. అలాగే జగత్ విషయాలలో కూడా అంతర్ముఖులవై నిద్రపోగలిగితే జగత్తు మాయే. జగత్తు అతన్ని ఏం చేయలేదు. అదే భగవద్గీతలో చెబుతారు, యా నిశా పశ్యతో మునైః యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునైః. అన్ని జీవులు అందరూ మెలకుగా ఉండి తమ తమ కార్యకలాపాల్లో మునిగి తేలిపోయి రాగద్వేషాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే మహాయోగి నిర్మలంగా నిశ్చలంగా నవ్వుతూ ఉంటాడు. వాడికి ఇవేం పట్టవు. ఎందుకంటే ఇందులో ఎవరికేమైనా వాడికి సంబంధం లేదు, ఏదీ సంకల్పించలేదు. వీళ్ళే రకరకాల వ్యామోహాల్లో కొట్టుకుంటారు. అంచేతన ఏదో జగత్తుని ఏదో చేసేద్దామనే ప్రయత్నం కంటే అవన్నీ అలాగే ఉన్నప్పటికీ మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవడమే మంచిది. అదే జగత్తును కూడా మారుస్తుంది. ఆ సుగంధం వ్యాపిస్తుంది. రమణ మహర్షి సాధించిన ఘన విజయం అదే. కేవలం బండరాతి మీద కూర్చుని కదలకుండా ఆయన సాధించిన ఘన విజయం ఇది. ప్రపంచమంతా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆయన ఎవరిని పిలవలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళిపోతానంటేనో వద్దం లేదు, ఉంటానంటేనో వద్దం లేదు. యో నద్వేష్టి నా కాంక్షతి. అటువంటి యోగి జగత్తు మాయం కాకపోయినా సరే నేను అమాయకుడగుదును అంటాడు. నేను మాయకు దూరంగా ఉంటే సరిపోయింది కదా, ఇదెంత మాయం అవ్వాలని కోరడం ఎందుకు? ఎందుకంటే దీని ప్రయోజనాలు ఏవో దీనికి ఉన్నాయి. లోకవత్తు లీలా కైవల్యం బ్రహ్మసూత్రాల్లో వ్యాస మహర్షి చెప్పిన సూత్రం. లోకమంతా భగవంతుడు లీల కోసం కల్పించుకున్నది. ఆ లీల నడుస్తూనే ఉంటుంది. మన కోసం పుట్టిందా, మన కోసం మనం వద్దంటే ఆగుతుంది. అంచేతనం దాని నుంచి బయటపడి మనం అంతర్ముఖులం కావడానికే ప్రయత్నం చేయాలి తప్ప ఇదేదో మొత్తం అద్భుతంగా మారిపోతుందనుకోవడం, కృతయుగం ఏదో దిగిపోతుందనుకోవడం పొరపాటు. ఆ మాటకు వస్తే కృతయుగంలో కూడా దురంతాలు, నేరాలు, ఘోరాలు ఉన్నాయి. పాళ్ళు కొంచెం తక్కువ అంతే. లేకపోతే భగవంతుడు 4-5 అవతారాలు అక్కడే ఇస్తాడు మనకి లెక్క ప్రకారం. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన ఇవన్నీ కృతయుగ అవతారాలు. ఎందుకు అవసరం వచ్చింది? ఎప్పుడూ ఉన్నాయి. క్షీరసాగర మథనం ఎప్పుడు జరిగింది? సొంత తల్లి కద్రువ పిల్లల్ని నాగుల్ని శపించే విషయం ఎక్కడిది? కృతయుగం నాటిది. తల్లి కొడుకుల్ని శపించడం అంటే పైగా దుర్మార్గప్ప అని చెప్పి ఆ గుర్రం తోక తెల్లగా ఉంటుంది, అది నల్లగా ఉండాలంటే మీరు దానికి చుట్టుకోండి అంటే, అమ్మ తప్పమ్మ అసత్యం ఆడాలి మేము ఆడము అంటే పిల్లల్ని అసత్యం ఆడము అన్నందుకు తల్లి శపించింది. ఇంతకంటే ఘోరం ఉందా? అది కృతయుగంలో జరిగింది. అంచేది ఏ యుగంలోనైనా నేరాలు, ఘోరాలు, మంచి చెడ్డ అన్నీ ఉంటూనే ఉన్నాయి. కొంచెం శాతంలో తేడా.
దానికి ఊరికే కంగారు పడి ఆందోళన చెందకుండా మన పని ఏదో మనం చేస్తూ మిగిలిన సమయం అంతా భగవత్ స్మరణలో గడుపుతూ ఉన్నట్టయితే తప్పనిసరిగా రావలసిన మార్పులు ఆ వ్యక్తి ఉనికి కారణంగానే వస్తాయి. మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల మాయమైన సాయములింకేముండును మాయము కావలదు నేనమాయకుడగుదున్. ఇప్పుడు సరిగ్గా పర్యావరణం విషయంలో కూడా అనేక రకాల మనం పల్లెటూళ్ళలో ఉండాలా, పట్టణంలో ఉండాలా, ఏం చెయ్యాలి, ఏ వృత్తులు చేపట్టాలి, ఎలా బతకాలనే దాని విషయంలో కూడా బాధ్యతగా ఆలోచించి మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి. కానీ మనం మారితే ప్రపంచం అంతా మారుతుందా, మనం ఒక్కళ్ళము ఇప్పుడు పట్టణాన్ని నుంచి పల్లెటూరుకు వచ్చేస్తే ప్రపంచం బాగుపడిపోతుందా అని ఆలోచిస్తున్నామంటే మనకు రావడం ఇష్టం లేకే ఈ మాట అంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ పల్లెటూళ్ళు దెబ్బతిన్నాయి నిజమే, ఆ దెబ్బతినడానికి కూడా పట్టణాల ప్రభావమే కారణం. పట్టణాల్లో సిమెంట్ రోడ్లు ఉంటే పల్లెటూళ్ళలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారండి. వేయకూడదండి సిమెంట్ రోడ్లు. కంకర రోడ్డు ఉంటే నీరు ఇంకుతుంది, సిమెంట్ రోడ్డు ఉంటే నీరు ఎక్కడ ఇంకుతుంది? మొత్తం జారి పక్కకి వెళ్ళింది, మొత్తం గుంటలు ఏర్పడ్డాయి, దోమలు బయలుదేరి. ఇదివరకు నీరు ఎక్కడికెక్కడ లోపలికి ఇంకిపోవడం వల్ల లోపలికి ఇంకిన నీరు భూగర్భం ద్వారా నదుల్లోకి, కాలువల్లోకి, చెరువుల్లోకి, బావుల్లోకి వెళ్ళిపోవడం వల్ల నీరు నిల్వ ఉండడం అనే సమస్య లేదు పల్లెటూళ్ళలో. హాయిగా గాలి వీస్తూ ఉండేది, దోమలు ఉండేవి కావు, బయట మంచాలు వేసుకు పడుకునేవారు. ఇప్పుడు పట్టణ వాతావరణాన్ని పల్లెటూరు ప్రజలు అనుకరించడం వల్ల ఓ బస్సోడు నిరంతరము పొగ చిమ్ముకుంటూ ఇటోడు దుమ్ము, గాలి, ధూళి, దుమ్ము, పొగ, వేడి అన్నీ చిమ్ముకుంటూ పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళడం వల్ల పల్లెటూరు వాళ్ళు ఏ వస్తువులు కావాలన్నా పట్టణానికి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల పట్టణాల్లో ఉండే సినిమాలు, షోకులు, సౌందర్యశాలలు, బ్యూటీ క్లినిక్లు వాటి ప్రభావాలన్నీ పల్లెటూరు మీద పడడం వల్ల ఆ వాతావరణం కూడా చెడింది. చివరికి ఆ అలవాట్లు పడడం వల్ల ఇంక ఉండలేమని పట్టణానికి వెళ్ళాలని తీర్మానించుకున్నారు. పల్లెటూరులో ఉన్న ఇల్లు తాళాలు పడుతున్నారు, పట్టణానికి వెళ్ళిపోతున్నారు. ఆ వ్యవసాయం అక్కడ ఉంది, ఆదాయం అక్కడ ఉంది, లంకంత ఇల్లు అక్కడ ఉంది, పిలిస్తే పలికే మనుషులు ఉన్నారు, గుమ్మపాలు గుమ్మల్లోకి పట్టుకొచ్చి పోస్తారు. అయినా ఇక్కడ తాళం పెట్టారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ కల్మషం పెంచుకున్నారు. తల్లి ఒడిని బోలు పల్లెటూళ్లను వీడి అగ్ని పర్వతముల అంకమందు భస్మరాసులైన పట్టణముల ఎందు వచ్చి పడుదురేలా పిచ్చిగాని అంటున్నాడు కవి. తల్లి ఒడి లాంటిది పల్లెటూరు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పల్లెటూరు గురించి ఒక పెద్ద వ్యాసం రాస్తాడు. తల్లి ఒడి లాంటిది పల్లెటూరు, ప్రియురాలి కౌగిలి లాంటిది పట్టణం అని. ప్రేయసి ప్రియుల యొక్క కౌగిళ్ళు శాశ్వతాలు కావు, ఏదో ఆ వయస్సులో ఉన్నంతకాలం ఆ మైకంలో ఉంటాయి. తల్లి ప్రేమ అలాంటిది కాదు, అది శాశ్వతం. దానికి వయస్సుతోటి, ఆర్థిక స్థితితోటి, చదువుతోటి, ఉద్యోగంతో, హోదాతోటి, దేంతోటి నిమిత్తం లేదు. కానీ వయస్సులో ఉన్న యువత యువకుల మధ్య ఉండేది ఆకర్షణ తప్పితే ప్రేమ కాదు. ప్రేమ కాదనడానికి నిదర్శనం ఏమిటంటే ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు వచ్చేస్తున్నాయి. మరి తల్లికి పిల్లాడికి ఆ గొడవ రావట్లేదే, ఎందుకంటే అక్కడ షరతులు లేవు, ఇక్కడ ఉన్నాయి. అందుకే ఆయన పల్లెటూరుని షరతులు లేని తల్లి ప్రేమ అన్నాడు. పట్టణాన్ని అనేక రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రియురాలు ప్రియుల ప్రేమ అన్నాడు. ఆ ప్రియురాలు ప్రియుడు అన్నాక మగాడైనా ఒకటే, ఆడదైనా ఒకటి. ఇంకెవరిని ప్రియురాలి ప్రేమ అనక్కల, ఆడవాళ్ళని ప్రత్యేకించి అనక్కల, మగాళ్ళు అలాగే ఉన్నారుగా. వీళ్ళేమైనా వాళ్ళని నమ్ముతున్నారా, వాళ్ళని సక్రమంగా చూస్తున్నారా? ఇతని ప్రేమను ఆవిడని నమ్మడానికి వీల్లేదు. ఇద్దరు బతుకులు అలాగే ఉన్నాయి, పరస్పరం అవిశ్వాసం. అటువంటి తల్లి ఒడిని బోలు పల్లెటూళ్లను వీడి అగ్ని పర్వతముల అంకమందు భస్మరాసులైన పట్టణములయందు. అగ్ని పర్వతాల ఒడిలో ఉన్నట్టే బొంబాయి, హైదరాబాదు, విజయవాడ లాంటి మహానగరాల్లో ఉండడం అంటే విశాఖపట్నం కూడా, ఇవన్నీ అగ్ని పర్వతాల ఒడిలో ఉన్నట్టే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడో భవనం కూలింది, ఓ 100 మంది కూలకేమవుతాయి? భవనం పక్కన భవనం, అపార్ట్మెంట్లు, పైగా ఒక భవనం కాదు, ఒక ఇల్లు కాదుగా, ఓ 20-30 ఇళ్ళు ఉండేటువంటి పెద్ద భవనం కట్టేసి కింద అడ్డగోలుగా భూగర్భం పేరు మీద అడ్డగోలుగా తవ్వేస్తూ ఉంటే పక్క భవనం కూలిపోదా? దాని పునాదులు కదిలిపోవా? గోడ కూడా అడ్డం ఉండడం లేదే, అలా అనుమతులు ఇచ్చేస్తున్నారే. ఈ అనుమతులు ఇవ్వడంలో ఎవరి ఆకలి ఎంతయో. ప్రజలు ఏమైపోతే మాకే అని అన్ని రకాల నిబంధనల్ని తుంగలో తొక్కి అనుమతులు ఇచ్చేస్తున్నారే. లక్షల భవనాల నిర్మాణాలకి
మరి ఇటువంటి చోటుకు వస్తే ఏమవుతుంది బతుకు? అగ్నిపర్వతాల అంకం కాకపోతే. ఇన్ని ఒక 30 కుటుంబాలు కలిపి ఒకే భవనంలో ఉన్నప్పుడు అందరూ గ్యాస్ కడతారనేమిటి? అందరూ కిటికీలు తెరుస్తారనేమిటి? ఆ గ్యాస్ బండ పేలదనేమిటి? పేలితే పక్క ఇళ్ళు పేలదనేమిటి? ఎంతమంది దగ్గర ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? అపార్ట్మెంట్లో వస్తున్న పెద్ద సమస్య ఏమిటంటే గోడల్లోకి చెమ్మ వచ్చేస్తుంది, మచ్చల్లో వచ్చేస్తున్నాయి గోడలన్నీ. కారణం ఇన్ని రకాల నీళ్ల గదులన్నీ వరుసగా ఉండడం వల్ల ఎక్కడో ఏదో కట్టుబడిలో తేడా ఉండమో వదిలేయడమో ఏదో జరిగి గోడల్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి ఆ గోడల బీటలు తీసేస్తాయి. ఆ బీటలు ఒక ఇంటితో ఆగవు, కిందికి పైకి వ్యాపిస్తాయి. ఇక ఎక్కడి నుంచి తగాదాలు వస్తాయి. మీరు సరిగ్గా ఉండలేదంటే మీరు సరిగ్గా ఉండలేదని. ఇదే అగ్నిపర్వతముల అంకమందు భస్మరాసులైన పట్టణముల యందు వచ్చి పడుదురేలా పిచ్చి. అదే పల్లెటూళ్ళలో ఉంటే మనకున్న జాగాలోనే మనం ఏదో చిన్నిల్లో పెద్దల్లో మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది అని ఏదో కట్టుకుంటాం, చుట్టూ 4 పూల మొక్కలు వేసుకుంటాం. ఏమైనా వచ్చినా మనకే అవసరమైతే మన గోడ మనం బాగు చేసుకుంటాం, మన కిటికీ మనం మార్చుకుంటాం. ఎవడి అనుమతి మనకు అక్కర్లేదు. ఒక సౌరశక్తితో ఏదైనా పెట్టుకోవాలంటే మన డాబా మీద మనం పెట్టుకుంటాం. ఇప్పుడు అపార్ట్మెంట్లో వచ్చాక 30 మంది అనుమతి కావాలి. వాడు బట్టలారేయడానికైనా పెట్టుకుంటాడు కానీ సౌరశక్తి పెట్టినవాడు నాకేదో అడ్డం వచ్చింది అంటాడు. ఇప్పుడు ఇంతమంది అనుమతి సాధ్యమా? దొంగతనాలు కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎందుకంటే వాచ్మెన్ ఏం చేస్తారు? వాడికి ఎంతమంది తెలుసు? కాదు చూసి పంపించవయ్యా పైకి అంటారు. వాడు చూశానండి, వాడు ఎవడో నాకు తెలిస్తే కదా అంటాడు. చూసిన వాడు నువ్వు దొంగవేనా అంటే అవునండి దొంగనేనంటే అని చెబుతాడా వాడు? ఆ 201లో ఉండేనా నా బావమరిది అంటాడు. వీడు తెలిసేవాడు బావమరిదో మరిది బావో. తప్పదు. పుస్తకాలు, పేర్లు, రిజిస్టర్లు, సంతక అన్నీ మాయలు చేయొచ్చు. సైబర్ నేరాలు జరుగుతున్న రోజుల్లో ఇవన్నీ పెద్ద విషయాలు కావు. రామారావు వాడి పేరు సుబ్బారావు అని రాస్తాడు అక్కడ. వీడు వాచ్మెన్కి తెలుసా? వీడికి అక్షరాలు వచ్చిన. పల్లెటూళ్ళలో సాకళ్ళుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పట్టణాల్లో వాచ్మెన్లుగా జరుగుతున్నారు. వాళ్ళకి ఏమిటి వచ్చు పాపం? అదే బట్టలు ఉతకడం మహా అయితే ఇస్త్రీ తెప్పితే వాళ్ళకి తెలియదు. చూసి పంపబోయే పైకంటే చూసే పంపేవాడిని అంటున్నాడు. ఎవరిని అనడానికి లేదు. ఇది ఇక్కడే మనం నిర్ణయించుకుని కాస్త అక్కడికి వెళ్ళి బావుకునేది ఏమిటి? అనవసరంగా ఖర్చు పెంచుకోవడం తప్ప మన ఊళ్ళో మనం హాయిగా కమ్మని గుమ్మపాలు, వడగాచిన నెయ్యి, పొలాల గాలి, స్వచ్ఛమ్మగ నీరు అన్నట్టుగా ఉన్నాం కదా. ఉన్నంత పొను ఉంటే అక్కడ కష్టాలు వస్తున్నాయి. కానీ ఇన్ని ఉండవండి. వచ్చి పడుదురేలా పిచ్చి కానీ. ఎందుకంటే పట్టణాలు పెరగడం మొదలైన తర్వాత స్థలాలు ఆక్రమించేసి చెరువులు కూడా పూర్తి చేస్తున్నారండి. చెరువులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రాణము నిల్పు వాహినులు నిల్పు స్థలములయ్యే, ప్రాణము నిల్పు వాహినులు బస్సులు నిల్పు స్థలములయ్యే, కళ్యాణపు మంటపమ్ములు సరస్సులనే కబళించి, కళ్యాణపు మంటపమ్ములు సరస్సులనే కబళించి, మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యే, మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యే, జనప్రవాహము ఏదైనను పూడ్చిపెట్టగలదు ఆఖరికింతనుదానె గూడను, జనప్రవాహము ఏదైనను పూడ్చిపెట్టగలదు ఆఖరికింతనుదానె గూడను. చెరువులు పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి బస్టాండ్ల నిర్మాణం చేస్తున్నారు. జనం పెరిగారండి, బస్సులు పెరిగాయండి, బస్టాండ్ ఉండాలి కదండి. బస్టాండ్కి స్థలం ఏమిటి? కాలువ పూర్తి చేయడం. కొన్ని పట్టణాల్లో అయితే పక్కన ప్రవహిస్తున్న కాలువ గట్టు కట్టి దాన్ని పూర్తి చేసి దాని మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు. గట్టు మీద అపార్ట్మెంటా నిలబడుతుందా? కట్టేసి వెళ్ళిపోతే అయిపోయే, బిల్డర్ గారి పని అయిపోయింది. నీకు పోయేవాడు పోతాడు, వాడికే. ఆ కాలువ ఎప్పుడైనా పొంగింది అంటే అయిపోయినట్టే వాడి పని. కాలువ పక్కన అపార్ట్మెంట్లు ఎలా కడతారు? 30 కుటుంబాలు అసలు ఒక భవనంలో ఉండడం. కాలువ కొట్టిన ఒక కుటుంబం ఉండడానికే భయపడతారు కదా. ప్రాణము నిల్పు వాహినులు బస్సులు నిల్పు స్థలములయ్యి. కాలువలు ఎప్పుడైతే పూర్తి చేసి బస్టాండ్ కట్టారో మంచినీళ్ళు లేకుండా పోయాయి. వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉంటుంది? కాలువలు లేకపోతే, చెరువులు లేకపోతే, బావులు లేకపోతే. సహజంగా కురిసిన వర్షపు నీరు సహజంగా నిల్వ ఉండేది బావుల్లో, చెరువుల్లో, కాలువల్లో. పైగా నదుల నుంచి కాలువల్లోకి, కాలువల నుంచి చెరువుల్లోకి, చెరువుల నుంచి బావుల్లోకి, బావుల్లోంచి నూతుల్లోకి భూగర్భం గుండా ప్రవహిస్తుంది నీరు. భగవంతుడు చేసిన సహజమైన ఏర్పాటు. పైగా ఆ ప్రవహించడంలో పొరలు 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 దాటుకుని భూమిలో సహజంగా ఉండేటువంటి రకరకాల ఖనిజాలను కూడా దాటుకుని రాసుకుని ప్రవహించడం వల్ల సహజంగా శుద్ధమవుతుంది బావిలో నీరు కానీ, చెరువులో నీరు కానీ.
ఒక పెద్ద చెరువు మీద ఎప్పుడూ ఎండ పడుతూ ఉంటుంది కాబట్టి అందులో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి, నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కాలువ మీద సరి చెప్పక్కల, నది అంతకంటే ఎక్కువ. మనం వాటర్ ట్యాంక్ మీద నీళ్లు పట్టుకుని కిందకి తీసుకుని మోటార్ ద్వారా వాడుకోవడం మొదలెట్టాక ఏమన్నా పడతాయేమో అన్న భయంతో బల్లులో ఏవో పడతాయేమో అని వాటర్ ట్యాంక్ మీద మూత పెట్టాం. మూత పెట్టడం వల్ల ఎండ తగలకుండా పోయింది, అక్కడ నాచు పెరిగింది, అక్కడికక్కడే కుళ్ళింది నీరు. బల్లి పడితే ఏడాదికోసారి పడుతుంది, ఇప్పుడు నాచు ప్రతిక్షణం పడుతూనే ఉంది. మనకి మంచి చేసుకుంటున్నామో, మంచి చేసుకునే పేరు మీద చెడు చేసుకుంటున్నామో అర్థం కావట్లేదు. పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. వీటన్నింటికీ మనిషి షోకు మేరడం ప్రధాన కారణం. నిరాడంబరంగా, నిష్కల్మషంగా, హాయిగా ఉన్నంతలో జీవించలేకపోతున్నాడు. బాగా ప్రదర్శన కావాలి మనిషికి, ఖరీదైన జీవితం, అందరి ముందు చెప్పుకోవడం. దానికోసం ఎంత నష్టపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మనస్సుకు అందుతున్నదేం లేదు. వాళ్ళెవరో గుర్తించడం, గౌరవించడం, ఆహా అన్నం, ఓహో అన్నం తప్పితే. ప్రాణము నిలుపు వాహినులు బస్సులు నిలుపు స్థలం మూలయ్యి. బస్సు ఎక్కి మాటిమాటికి పట్టణానికి వెళ్ళడం వల్ల అక్కడ దుర్లక్షణాలు మనకు అంటుకోవడం తప్పితే కలిసి ఇచ్చేది లేదు. ఇదివరకు పల్లెటూళ్ళలోనే సంత ఉండి సోమవారం మంగళవారం ఆ కూరలు ఇక్కడికి తెచ్చేవారు, ఉన్న వాటిలోనే అందరూ కొనుక్కునేవారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళడం మొదలు పెట్టాక వాళ్ళు రావడం మానేశారు. మా దగ్గర ఎవరో కొనలేదండి. కళ్యాణపు మంటపములు సరస్సులనే కబళించే శుభ్రమైన మంచినీటి చెరువులు పట్టణానికి దగ్గరలో ఉండేవి అవి పూడ్పించేసి కళ్యాణ మంటపాలు కడుతున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవారు, ఉన్నంతలో అవకాశం ఉన్నంతలోనే పిలిచేవారు, బంధువులు ఇంట్లో మకాం ఇచ్చేవారు, సర్దుకునేవారు అందరూ కూడా. ఇప్పుడు పెళ్లి అంటే ముందు కళ్యాణ మండపం, దానికి రోజుకి ₹1,00,000 వసూలు చేస్తున్న మండపాలు కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువ. ఏసీ పెట్టాం, కళ్యాణ మండపం పెట్టాం, పెద్ద షోకులు చేశాం అనడం, వచ్చిన వాళ్ళందరికీ మొత్తం స్టార్ హోటల్స్లో రూములు బుక్ చేస్తున్నారు. ఎంత ఖర్చు పెరిగిపోయిందండి. ఎన్ని లక్షలు ఈ పెళ్లికి ఖర్చు పెట్టారో అన్నేళ్లు వాళ్ళు కలిసి ఉంటారని మనం ఖచ్చితంగా ఎవరు చెప్పలేము. ఇది కూడా షోక్ అయింది. వాళ్ళింటూ అలా చేశారు, వీళ్ళింటూ అలా చేశారు. ఈ ప్రవృత్తి సమాజంలో ఎప్పుడైతే పెరిగిందో కొంతమంది వ్యాపారస్తులు ఉన్న చెరువులు పూర్తి చేసి కళ్యాణ మండపం కట్టేస్తున్నారు. అది ఏడాదికి ఖచ్చితంగా ఒక 100 పెళ్ళిళ్ళు ఉంటాయి. అయిపోయింది. ₹1,00,00,000 సంపాదించుకున్నాడు ఆయన. ₹1,00,000 పెడితే ₹1,00,00,000 సంపాదించుకున్నాడు, సుఖంగా ఉంది. ఆ కింద చెరువు పూడ్చారు, నేల ఏదో పునాది పడిపోయింది, ఎప్పుడో పోతే పోతారు, ఆయనకెందుకు. కానీ మరి మంచినీటి సరస్సు పోయింది అంటే సామాజిక ప్రయోజనం, అందరికీ ఉపయోగపడే విషయం అనే ఆలోచన అసలు మన మనస్సులో లేదు. మనకేమిటి అన్నిటికీ ఈ స్వార్థమే కారణం. ప్రాణము నిల్పు వాహినులు బస్సులు నిల్పు స్థలములయ్యే కళ్యాణపు మంటపములు సరస్సులనే కబళించే మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యే జనప్రవాహము ఏదైనను పుచ్చిపెట్టగలదు ఆఖరికింతను దానగూడను. మంచి మాగాణాలు, శుభ్రంగా 2 పంటలు పండేటువంటి భూములు అమ్మేస్తున్నారు. కూలి వాళ్ళు రావట్లేదని, వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని వాళ్ళు కొంచెం బలహీనపడేసరికి వీళ్ళు అక్కడికి ఎడుతున్నారు. మాకు అమ్మేయండి, ఎకరానికి 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు, 30 లక్షలు ఇస్తాం. అక్కడ ఏం చేస్తున్నారు, అద్దె కొంపలు కడుతున్నారు. ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా షాపింగ్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లు కట్టడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సరుకులు అమ్మాలి కాబట్టి వాటి గురించి విశేష ప్రచారం చేస్తున్నారు. అవసరం లేనిదాన్ని కూడా కొనిపిస్తున్నారు, అవసరాలు కల్పిస్తున్నారు. ఇదివరకు జనం వాడకాన్ని బట్టి వస్తువులు పుట్టేవి, ఇప్పుడు వస్తువులు పుట్టడాన్ని బట్టే జనం వాడుతున్నారు. ఎందుకంటే ఎవరో సినిమా హీరో చేత చెప్పిస్తారు, వారు కొన్ని కోట్లు మింగేస్తారు, చెబుతారు. ప్రజల ఆరోగ్యాలు పాడైపోతే ఆయనకే. అందుకే బయటపడుతున్న కుంభకోణాలు, రంభకోణాలు ఎలా ఉన్నాయంటే ఎవరు చేసిన పాపం వాళ్ళని కట్టి కుడుపుతోందండి. ఇవాళ ఏడవడం వల్ల ఉపయోగం లేదు. వారిని టార్గెట్ చేశారు, వీరిని టార్గెట్ చేశారు అంటాం. యమధర్మరాజు అందరినీ టార్గెట్ చేస్తాడు, ఒక్కొక్క వర్గాన్ని బయటికి లాగుతాడు. ప్రజల్ని మోసం చేసిన ప్రతి వర్గాన్ని లాగుతాడు. కోట్లు ఒక్క సినిమాలో నటించినందుకు కోట్లు తీసుకోవడానికి తప్పని ఏ సినిమా హీరో గారు అనుకోలేదు, పాపం ఏ దర్శకుడు అనుకోలేదు. ఇవాళ చేసిన తప్పులకి జవాబులు చెప్పాల్సి వచ్చారు. కనీసం విచారణకి పిలవడం కూడా నేరం అయిపోయింది. ఆరుగాలం కష్టపడిన ఓ మనిషి ఎవడికి సంవత్సరానికి ₹1,00,000 రావడం కష్టంగా ఉందే పల్లెటూళ్ళలో. ఒక దాంట్లో తైతక్కలాడితే కోట్ల. ఇంత చేసి చెప్పే నీత్యోపదేశం ఉందా అంటే స్పష్టంగా వాళ్ళే చెబుతున్నారు, మేము నీతులు చెప్పడానికి కాదండి, వ్యాపారం కోసం అని. మరి ఇంకా సిగ్గు లేకుండా అంత మాట్లాడేటప్పుడు అన్ని వ్యవహారాలు సిగ్గు లేకుండానే ఉంటాయి. పూర్వం నిర్మాతలు అలా ఉన్నారా? పూర్వం దర్శకులు అలా ఉన్నారా? కేవీ రెడ్డి గారు అలా ఉన్నారా? పుల్లయ్య గారు అలా ఉన్నారా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అలా ఉన్నారా?
ఎటువంటి సినిమాలు వచ్చాయి, ఎంత నీతిని బోధించే జనానికి. ఇవాళ అటువంటి సినిమా ఒక్కటి కనిపిస్తోందా మనకి? సినిమాల ప్రభావం వల్ల పిల్లలు చెడిపోతున్నారంటే మీ పిల్లల్ని చూడమని మేము చెప్పామా? చూడడానికి కాకపోతే తీసింది ఎందుకండి? అసలు మనం ఎందుకు తీస్తున్నాం? ఇది దీనివల్ల ప్రయోజనం ఏమిటి, సమాజం ఏమవుతుందని ఆలోచించుకోకుండా నా డబ్బు నాకు ముఖ్యం అని అన్న తర్వాత, అలాగే అందరికీ వాళ్ళ చర్యలు వాళ్ళకి ముఖ్యం, మన మనోభావాలతో నిమిత్తం లేదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తారో అనడానికి డ్రగ్స్ కేసులో నడుస్తున్న వ్యవహారాల పచ్చి ఉదాహరణ. ఇంకా భగవంతుని యొక్క లీలలు ముందు ముందు మరీ కఠినంగా ఉంటాయి, అన్ని వర్గాల మీద ఉంటాయి. సమాజంలో అవినీతి పెరగడానికి కారణమైన ప్రతి వర్గం మీద ఉంటుంది ఇది. భగవంతుడు క్షమించడం. సమాజం అంటేనే భగవంతుడు స్వరూపం, సమాజమే దేవాలయం. ఎన్టీ రామారావు ఉవాచ, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆయన. మీరు హిందీ సినిమాలో కృష్ణుడు పాత్ర వేయండి, ₹1,00,00,000 ఇస్తామంటే తెలుగులో దీవయ్యా ₹1,00,000 చాలు అన్నాడండి. నిజంగా చిరస్మరణీయుడు ఎన్టీ రామారావు. నేను రాను, నాకు అవసరం లేదు 100 భాషలో, నా తెలుగు భాష బాగుండాలి. నా మాటలు ఎవడో మాట్లాడడం డబ్బింగ్ నాకేం కర్మ? తెలుగులోది ₹1,00,000 నాకు. ఇవాళ ఈ వుడ్ నుంచి ఆ వుడ్, ఆ వుడ్ నుంచి ఆ వుడ్ మొత్తం అయింది, బెడ్ వుడ్ అయింది. ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఎంత భయంగా ఉంటుందండి. చేసేటప్పుడు ఏమీ ఉండదు. ఎవరి మటుకు వారు పోసాని మురళీకృష్ణ చెప్పినట్టుగా నిష్కర్షగా ఆత్మవిమర్శ చేసుకుంటే అన్నీ బయటపడతాయి. తప్పు చేయని వాడెవడు భయపడక్కర్లేదు. ఈ వ్యవహారం మీద మాట్లాడిన వాళ్ళు పోసాని మురళీకృష్ణ మాటలు నాకు చాలా నచ్చే. నిజంగా ఆ మనిషి కనపడితే కౌగిలించుకుని అభినందిద్దాం అనుకుంటున్నాను. అంత నిష్కర్షగా మాట్లాడే మహానుభావుడు ఆ రంగంలో ఉంటుంది. అలాగే ప్రభుత్వం దోషం కూడా ఏమీ అసలు తీవ్ర స్థాయికి వచ్చే వరకు ఎవరు పట్టించుకోరండి దాన్ని. మద్యపానం మీద విపరీతంగా ఆదాయం సంపాదించుకుంటున్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు. ఇది అంతకంటే కొంచెం ఎక్కువ, అంతే కదా. మరి అది తప్పైనప్పుడు ఇది తప్పే. దాన్ని మనమే ప్రోత్సహిస్తూ దీన్ని వద్దంటే దీని తర్వాత చర్య ఏది? మద్యం మత్తు చాలకే మత్తు మందుల్లోకి ఎడతాడు, అది సరిపోతే ఇందులోకి రాడు. దీన్ని మనం ప్రోత్సహించినప్పుడు దానికి మనం దారి చూపించినట్టే. ఇప్పుడు మొత్తం సమాజంలో అన్ని వర్గాల వారం, ప్రభుత్వం సహా, ప్రజలు సహా అందరూ మొత్తం క్షాళానికి నడుము కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలే చెడిపోతున్నారు. ఇవాళ పేర్లు బయటపడడం బయటపడకపోవడం సమస్య కాదు, హృదయాలు కుళ్ళిపోతున్నాయి. అయ్యో మా పిల్లాడు ఉన్నాడేమో, మా మనవడు ఉన్నాడేమో అని అందరికీ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళని బయటపడేయడం ఎంత కష్టం. అంటే ఘోరాలు నేరాలు జరిగిపోయేటప్పుడు, కాలువలు పూర్తి చేస్తున్నప్పుడు, చెరువులు పూర్తి చేస్తున్నప్పుడు, రకరకాల నిర్మాణాలు జరిగిపోతున్నప్పుడు నిర్లిప్తత కొందరికి, నిర్లక్ష్యం కొందరికి, స్వార్థం కొందరికి, ఎవరం పట్టించుకోం. ఏమీ చూడకుండా అనుమతులు ఇచ్చేస్తున్నప్పుడు ఒక కోర్టులో ఒక ఫిర్యాదు వేద్దామని అనుకోం. మనకెందుకు ఈ దేశం మొత్తానికి పట్టుకున్న పెద్ద వ్యాధి మనకెందుకు? ఆ మనకెందుకు అనే వ్యాధి. చాలా విదేశాల్లో అయితే పక్కింట్లో రేడియో సౌండ్ ఎక్కువ పెడితే వెంటనే పోలీసుకి వెళ్ళిపోతుంది. 911 2 నిమిషాల్లో తలుపు కొడతాడు పోలీసు వచ్చి, రేడియో సౌండ్ ఎందుకు ఎక్కువ పెట్టావు, పక్కవాడు కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఆశ్చర్యపడ్డాను. అమెరికాలో ఒక తోటలో గులాబీ పువ్వు కోసాడని 2వ రోజు పోలీసు వచ్చాడు అక్కడికి. ఒక వ్యక్తి ఇంటి ముందు తోటలో గులాబీ పువ్వు, పక్కింటి వాడు ఎవడో కోసాడు, దారిపోయేవాడు ఎవడో తెంచాడు. వాడెవడో ఎక్కడి నుంచి వెళ్ళినవాడు అయి ఉంటాడులే, మన బుద్ధులు అలా ఉంటాయి. వాడు కంప్లైంట్ ఇచ్చాడు, ఎవడో పక్కింటి వాడు చూసి, ఇందాక ఎవరో ఇలా వ్యక్తి వెళ్ళారు గులాబీ పువ్వు తెంచారని. 3 నిమిషాల్లో పోలీసు వచ్చాడండి గులాబీ పువ్వు కోసం. ఈ గులాబీలాంటి దేశం రా అనుకున్నాను నేను. అక్కడ నేరాలు ఘోరాలు లేవని కాదండి, పౌరుల బాధ్యత చాలా ఉంది. ఇక్కడ పౌరుల బాధ్యత లేదు అసలు. మనకేం ప్రయోజనం, మొత్తం సామాజికంగా అందరూ పోయినా సరే, మహా అయితే మన వర్గం, అది కూడా మన కోసమే. మన నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి ఆ వర్గం మనకు కావాలి, లేదా ఆ వర్గము మనకు అక్కల, మన స్వర్గమే మనకు ముఖ్యం. ఈ మొత్తం అహం మమ, అహంకారం మమకారం, ఈ రెండిటికి మందు వేయనంత వరకు ప్రపంచంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ సమస్యకి సరైన పరిష్కారం దొరకదండి. ఆయింట్మెంట్ పూయడం వీలు అవుతుంది కానీ ఆపరేషన్లు చేయడం వీలు కాదండి, దొరకదండి, మందు దొరకదండి. మంచి మాగాణములు, అద్దె కొంపలు, దుకాణములు, జనప్రవాహం ఏదైనా పూడ్చిపెట్టగలదు, ఆఖరికి తను కూడా దానినో నడవచ్చగలరు. చివరికి విసిగెత్తి సముద్రం ఉంది. మనుషులు దేన్నైనా పూర్తి చేసుకుంటారులే, వాళ్ళ జీవితాలను వాళ్ళే పూర్తి చేసుకుంటున్నారు. ఏదైనా పూడ్చిపెట్టగలదు, ఆఖరికి తనుదానే కూడా. ఇవన్నీ సరస్సులు పూడ్చిపెట్టడం వల్ల, కాలువలు పూడ్చుకుని, నదులు పూడ్చుకుని, చెరువులు పూడ్చుకుని, బావులు పూడ్చుకుని మన జీవితాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం. అంటే మన జీవితాలకు మనమే ముగింపు పలికేస్తున్నాం. 23:30 గంటల్లో ఆ ముగింపుకు మళ్ళీ
శుభవాక్యం పలకగలమా? చూద్దాం. అది తెలుగులో.